అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు లోకేష్ గారు వాళ్ళ శాఖల నిర్వహణలో పోటీ పడుతున్నారు. మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చేలా చూపిస్తున్నారు. సో ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు, అందులో ఆయన కృషి, అలాగే ఏజెన్సీ గ్రామాల్లో ఈ కరెంటు ఇవ్వడం అయితేనేమి, 24/7 కరెంటు ఇవ్వడం అయితేనేమి, అలాగే పంచాయతీలను క్లస్టర్ వ్యవస్థ నిర్మూలించి గ్రేడ్లుగా విభజించడం అయితేనేమి, ఇలా తీసుకొచ్చిన కొన్ని సంస్కరణల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో లోకేష్ గారికి సంబంధించి విద్యాశాఖలో జరిగిన కొన్ని సంస్కరణలు, అంటే ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పంపించిన వీడియో నేను దీనికి ముందు ఏపీ 175 ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇందులో మనం పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు. అది అవనగడ్డ నియోజకవర్గంలో దివిసీమ ప్రాంతంలో, నిజానికి దివిసీమ ప్రజల దశాబ్దాల కళ అదేంటంటే ఏటిమొగ అండ్ ఎదురు మొండి ఆ గ్రామాల మధ్య రాకపోకల కోసం వాళ్ళు వంతెన ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కొన్ని దశాబ్దాల నుంచి అడుగుతున్నారు. సో మొన్న పవన్ కళ్యాణ్ గారు తుఫాను బాధిత ప్రభావిత గ్రామాల్లో పర్యటించినప్పుడు కూడా ఆ స్థానికుల నుంచి కొన్ని వినతి పత్రాలు వచ్చాయి. దాంతో 10 గ్రామాల ప్రజలు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అక్కడ ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారనమాట. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం, సాస్కి నిధులు వచ్చాయి 2000 కోట్లు అని. సో దాని ప్రత్యేకత ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2000 కోట్ల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి జరగబోతోంది. ఇది కేంద్రం మంజూరు చేయాలన్నమాట. ఈ పథకం అనేది, ఈ సాస్కి అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్రం మంజూరు చేయాలి. కేంద్రంతో ఆ లైజనింగ్ మెయింటైన్ చేసి కొంచెం అంటే పదే వెంట పెడితేనే ఇస్తారు. కేంద్రంతో ఎంత లైజనింగ్ ఉన్నప్పటికీ మనం ఒకసారి వెళ్ళి కలిసి వినతి పత్రం ఇస్తే వాళ్ళు వెంటనే ఇచ్చారు. పదే వెంట పడాలి, పదే గుర్తు చేయాలి. గుర్తు చేస్తే అప్పుడు ఇస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు దీనికోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో తన విభాగంలో కొంతమంది అధికారులను ఎప్పటికప్పుడు లైజనింగ్ చేస్తూ తను కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడటం వలన కొంత రిజల్ట్ కనిపిస్తోంది. ఈ మధ్య ఉపాధి హామీ పథకానికి సంబంధించి 800 కోట్లు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు సాస్కి కింద 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందనమాట. సో ఈ నిధులతో గ్రామాల్లో రహదారుల వ్యవస్థను మెరుగుపరచబోతున్నారనమాట. రహదారుల నిర్మాణం చేయబోతున్నారు. అలాగే ఒక ట్రైబల్ విలేజ్, ఏఎస్ఆర్ జిల్లాలో ఒక ట్రైబల్ విలేజ్కు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నంతో, పవన్ కళ్యాణ్ గారి కృషితో అది వచ్చింది. అదేంటంటే చాలా ఊరి పేరు రాంపల్లి గ్రామ పంచాయతీ, అనంతగిరి మండల్, అల్లూరి సీతారామరాజు గ్రామం. ఇప్పటి వరకు ఆ గూడెంలో కరెంటు లేదు. ప్రపంచమంతా విద్యుత్ వెలుగులు ఉన్నప్పటికీ ఏజెన్సీలో చాలా గ్రామాలు, మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో 18% గ్రామాలకు ఇప్పటికీ కూడా కరెంటు సౌకర్యం లేదు. వాళ్ళు ఇప్పటికీ దీపబుడ్డీల వెలుగులోనే జీవిస్తుంటారు. ముఖ్యంగా ఈ అల్లూరి సీతారామరాజు అండ్ మన్యం జిల్లాల్లో 18% గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. చూడండి, మనం చాలాసార్లు చదువుతాం ఏజెన్సీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు అని. ఆ రోడ్డు సౌకర్యం తీసుకురావడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి సంబంధించి దాదాపుగా 750 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. సో అవి క్రమక్రమంగా జరుగుతున్నాయి. సో తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ రొంపల్లి గ్రామ పంచాయతీలోని అనంతగిరి మండలంలోని ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో ఇమీడియట్గా అక్కడ కరెంటు వేయించారనమాట. దాదాపుగా కొన్ని దశాబ్దాలు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కరెంటు, విద్యుత్ వెలుగులు చూడలేదు. సో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అది వేయడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అదొకటి మంచి నిర్ణయం అనుకోవచ్చు. అలాగే 10,000 జనాభా దాటితే రూర్బన్ పంచాయతీ కింద, అంటే రూరల్ ప్లస్ అర్బన్ మీడియా మధ్యలో ఉంటుంది కాబట్టి రూర్బన్ పంచాయతీ కింద దాన్ని విభజిస్తున్నారు. అలాగే ఉద్యోగుల కేడర్లో కూడా మార్పులు చేస్తున్నారు. 3 కార్యదర్శులను 3 గ్రేడ్లుగా విభజిస్తున్నారనమాట. సో గ్రామ పంచాయతీల్లో సంస్కరణలు తీసుకొచ్చి, పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 4 గ్రేడ్లుగా విభజించి 10,000, ఇప్పుడు మేజర్ పంచాయతీ, మైనర్ పంచాయతీ అలా ఉంటాయి కదా.
సో దానిలో భాగంగా ఈ రూర్బన్ పంచాయతీ అనే విభాగాన్ని కూడా ఒకటి తీసుకొచ్చారు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి శాఖలో కొన్ని కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మనం దీనిలో ఖచ్చితంగా గూడెంకు విద్యుత్ వెలుగులు ఇవ్వడాన్ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. 5 నెలల కిందట ఆ గ్రామాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ వాళ్ళు ఫస్ట్ కోరిక ఏంటంటే మా ఊరికి రోడ్ లేదు అండ్ మా ఊరికి కరెంట్ లేదని అడిగారు. సో ఇమీడియట్గా అధికారులతో మాట్లాడి ఎంత అవుద్ది ఏంటని ఎస్టిమేషన్ ఏంటి అంటే 80 లక్షలు ఖర్చు అవుద్దని చెప్పారు. ఇమీడియట్గా ఆ శాఖ అధికారులతో మాట్లాడి ఆ గూడెనికి కరెంటు సెపరేట్ లైన్ వేయించి సెపరేట్గా కరెంటు ఇప్పించారనమాట. అది ఈ విషయంగా ఒక పెద్ద యజ్ఞమే చేశారు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు యజ్ఞమే చేశారు అనుకోవచ్చు. అలాగే విద్యుత్ శాఖ కూడా, ఎందుకంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కొత్త ట్రాన్స్ఫార్మర్స్ తీసుకురావడం, కొత్త లైన్స్ వేయడం అంత ఈజీ కాదు. ఎంతోమంది నుంచి ఆమోదం కావాలి. సో దాని అంతటినీ పవన్ కళ్యాణ్ గారి టీం కోఆర్డినేట్ చేసి ఆ గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చేలా చేశారు. 17 కుటుంబాలు ఉన్న గిరిశిఖర్ గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేసి సోలార్ అండ్ విండ్ పవర్ ద్వారా హైబ్రిడ్ మోడల్లో విద్యుత్ సరఫరా ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికి 5 విద్యుత్ బల్బులు, 1 ఫ్యాను ఏర్పాటు చేయించారనమాట. సో దీంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.